ఇచ్చారు అండ్ నాకు చాలా ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాటించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బతగిన లేరు. మా అమ్మగారు రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే. థ్యాంక్ యూ. చచ్చిపోతున్నాము అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊళ్ళందరికీ మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లో హైదరాబాద్లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, చంద్రగిరిలో పెట్టాడని జనాలు అభివృద్ధి చెందాలి. ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో దాన్ని వచ్చి అలా చేయడం ఒక పేద నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. కెమెరా డౌన్ చేయండి, ఫ్రంట్ ఉన్నది. సాయంత్రం ప్రెస్ మీట్ ఉందా? ఏమొస్తుంది ముంగట ఎందుకున్నా అనేది కొంచెం అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసినా అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మనోజ్ మీరు స్టేట్మెంట్లు ఇస్తారా, దాడులు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ జర్నలిస్ట్ మీరే తెలియదు జరిగింది కదా. మీ ఫ్యామిలీ మీ డాడీ కొట్టిన దెబ్బలకు జర్నలిస్టులు హాస్పిటల్లో ఉన్నారు. దానిపైన నీ వివరణ ఏం చెప్పండి, మీ వివరణ చెప్పండి. మాపురా బాబు చచ్చిపోతారు, గుర్తలు వచ్చకపోయి ఫోన్ ఎవరు సెల్ విజయ్ అనే వ్యక్తిని, విరల్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. విజయ్ అనే వ్యక్తిని పట్టుకున్న చేతుల్లో చూడు తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.